వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఈ థీమ్ తో ఈ ఏడాది వివిధ ప్రదేశాల్లో వినాయకుడిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో ఆపరేషన్ సింధూర్ థీమ్ తో వైమానిక దళ అధికారి రూపంలో గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అలాగే అస్సాంలోని గువాహటి వినాయక చవితి నాడు ఆపరేషన్ సింధూర్ థీమ్ తో 41 అడుగుల గణపయ్య కొలువు తీరాడు. ఈ విగ్రహాన్ని గువాహటిలో తెలుగు ప్రజలు పెట్టడం విశేషం. నగరంలోని ఫటాసిల్ అంబారి వద్ద ఉన్న 41 అడుగుల ఎత్తైన ఈ గణేష్ విగ్రహం ఈశాన్య ప్రాంతంలోనే అత్యంత ఎత్తైనదిగా నిలిచింది. ఈ వినూత్న గణపతితో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రత్యేక థీమ్ వినాయక చవితి వేడుకలకు కొత్త శోభను తీసుకొచ్చింది. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని లలితాబాగ్ డివిజన్లో మల్లికార్జున స్వామినగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే సైనికులకు నివాళిగా ఈ రూపాన్ని ఎంచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రత్యేక విగ్రహం మండపం ఏర్పాటు కోసం సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు వారు పేర్కొన్నారు. వైమానిక అధికారి దుస్తుల్లో గంభీరంగా కనిపిస్తున్న ఈ గణనాథుని చూసేందుకు భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతి ఏటా ఒక కొత్త థీమ్తో గణేశుని ఏర్పాటు చేయడం తమ ఆనవాయితీ అని, ఈసారి దేశభక్తిని చాటేలా ఈ ప్రయత్నం చేశామని అసోసియేషన్ సభ్యులు వివరించారు. ఈ వినూత్న గణపతితో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు యువత ఆసక్తి చూపుతోంది. ఈ ప్రత్యేక థీమ్ వినాయక చవితి వేడుకలకు కొత్త శోభను తీసుకొచ్చిందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అస్సాంలో తెలుగు అసోసియేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ క్లబ్ తో కలిసి గణేష్ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు విభిన్నంగా జరగనున్నాయి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ థీమ్ తో ఈ ఏడాది పండుగలను ఏర్పాటు చేశారు. 6 రోజుల పాటు గణేశుని మండపంలో ఉంచి ఆ తర్వాత నిమజ్జనం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి 14 లక్షల రూపాయల బడ్జెట్ ఉంది. ప్రతిరోజు 10,000 మందికి పైగా భక్తులు ఈ వేదికను సందర్శిస్తున్నారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ థీమ్ తో గువాహటిలో తెలుగువారు ఏర్పాటు చేయనున్న గణేష్ విగ్రహాన్ని చూసేందుకు వేలాది భక్తులు తరలివస్తున్నారు. 4 దశాబ్దాల క్రితం ఇక్కడ తొలుత ప్రారంభమైన వినాయక చవితి వేడుకలు ఇప్పుడు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ మండపాల వద్ద తెలుగు కుటుంబాలు భక్తి పాటలతో భజనలు చేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలు విఘ్నేశుని మండపాన్ని చూసేందుకు తరలివస్తూ ఉంటారు. అస్సాంలో తెలుగువారి కుటుంబాల్లో జన్మించిన పిల్లలు తెలుగు భజన పాటలు పాడుతూ పెద్దలు హిందూ పురాణ గాథల గురించి వారికి వివరిస్తున్నారు.